ఆగస్టు 15 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరితో శభాష్ అనిపించుకుంటారు. వాస్తవానికి ఇప్పటికే అనిపించేసుకున్నారు టీడీపీ నాయకులు దృష్టిలో. కాకపోతే ఇంకా బెటర్ దెన్, ఎందుకంటే ఇప్పుడు ఈ నెలలో ఆగస్టు వచ్చిన తర్వాత ప్రజలకు అందింది అన్నదాత సుఖీభవ డబ్బులు, రైతులకి వాళ్ళ ఖాతాలో పడ్డాయి. గత నెలలోనే తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. అయితే ఈ నెలలో అడిషనల్గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నారు. ఒక రకంగా రెట్టింపు సంక్షేమం, మెరుగైన సంక్షేమం అన్నారు. ఆ మెరుగైన సంక్షేమం పూర్తిగా ఆగస్టు నెలలో ప్రజలకు కనిపిస్తోందా? ప్రజలు అలా ఫీల్ అయితే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని శభాషని మెచ్చుకుంటారు. ఎందుకు అంటే గతంలో చెప్పింది ఏంటి, 15 లక్షల కోట్ల వరకు అప్పులు పెరిగినాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేశారు అనేది కదా. అప్పట్లో ఎందుకు 15 లక్షల కోట్ల అప్పుల వరకు చేసేశారు అంటే, సంక్షేమం ఇచ్చేసి రాష్ట్రాన్ని శ్రీలంక వెనుజులాగా మార్చేసి ప్రజలందరినీ సోమరపోతులను చేసేసి 15 లక్షల కోట్ల అప్పులు చేసేశారు అనేది కదా. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో వైసీపీ కంటే ఎక్కువ రెట్టింపు సంక్షేమం ఇస్తాం, మెరుగైన సంక్షేమం ఇస్తామని హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలు మొత్తం మీద ప్రభుత్వం ఫామ్ చేసుకున్నారు. 3 పార్టీలు కలిసి ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఈ సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారు? ఏపీ ఇప్పటికే అప్పులతో మొత్తం రాష్ట్రాన్ని చిల్లు పెట్టేసింది కదా అనేది. ఈ నేపథ్యంలో సంపద సృష్టించి ఇస్తావు అనేది బాబు గారు చెప్పారు. ఏపీలో కూటమి పాలనకు ఏడాది ముగిసిన తర్వాత, రెండో ఏడాది మొదలైన తర్వాత వరుసగా సంక్షేమ పథకాలు ఇవ్వడం అయితే మొదలైంది. కూటమి ఇవ్వదు అని వైసీపీ చేసిన ప్రచారం ఏమైతే ఉందో దాన్ని ధీటుగా ఆ ప్రచారాన్ని తలదన్నేలాగైతే మాత్రం ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వచ్చారు. మొత్తం పథకాలన్నీ వరుసగా ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అయితే మొత్తం పథకాలన్నీ ఇచ్చేశారు అనేది. అంటే వరుసగా ఎవరు అనుకున్న పదాలు, తల్లికి వందనం పథకం అమలవుతుందా లేదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అనేది, దాన్ని అయితే మొత్తానికి మొదలుపెట్టారు, ఇచ్చారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు అయితే మొదలైనవి. అలాగే అన్నదాత సుఖీభావ కూడా ప్రారంభమైపోయింది. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5,000 రూపాయలని టీడీపీ కూటమి వాళ్ళకందరికీ వేసింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రయాణం సిద్ధమవుతోంది ఆగస్టు 12 నుంచి. అలాగే P4 అన్నారు, ఆ P4 కార్యక్రమం కూడా మొదలు కాబోతోంది. ఇవన్నీ ఆగస్టు 15 తర్వాత మొత్తం ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తాయి. దాదాపుగా వీళ్ళన్న సూపర్ 6 హామీలు ఒక్క నిరుద్యోగ భృతి మినహా మిగిలిన అన్ని 5 పథకాలే అయిపోయినట్టే. ఎందుకంటే ఆ 1,500 కూడా అది ఏదైతే ఉందో P4 దానికి అనుసంధానం చేస్తారన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో అయిపోయినట్టే. ఇప్పుడు శభాష్ అనిపించుకుంటారా బాబు గారు అంటే, సూపర్ 6 తొలి ఏడాది అంటే రెండో ఏడాది మొదట్లోనే పూర్తి చేసేశారు కాబట్టి శభాష్ అని అనిపించుకోవాలి. ఖచ్చితంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది రేపు 15 తర్వాత చూద్దాం.